దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఒక కూర చేసుకుందామండి. ఆలు పాలక్, పాలకూర, ఆలుగడ్డ, బంగాళదుంపలు కలిపి కూర చేసుకోవచ్చు. ఇష్టమైతే అంటే మనకి ఏమి కిడ్నీ స్టోన్స్ లాంటి ప్రాబ్లం లేకపోతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో కిడ్నీ స్టోన్ హిస్టరీ ఉన్నా, మనకే అలాంటి సమస్య ఉన్నా టమాటాలు స్కిప్ చేయొచ్చు. అక్కర్లేదు పర్వాలేదు అని అనుకుంటే వేసుకోవచ్చు. ఇదేంటంటే రొట్టెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఏదైనా బిర్యానీకి సైడ్ డిష్గా బాగుంటుంది. బిర్యానీలకి తర్వాత ఈ మన జీరా రైస్కి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకొంచెం మసాలాదారుగా చేసుకోవాలి. నేను సింపుల్ మసాలాతో చేస్తాను, ఎక్కువ గుమగుమలాడించాం, తేలిగ్గా ఈజీగా చేసేస్తాం. దీంట్లోకి పెద్ద హడావిడి మసాలాలు ఏం వేయమండి. ఊరికే ఆవాలు, జీలకర్ర తాలింపు వేస్తాము, కొంచెం ధనియాల పొడి వేసుకుంటాము, అల్లము, పచ్చిమిర్చి వేస్తానండి. ఆకుకూరలతో ఏ కూర చేసినా డెఫినెట్గా అందులో అల్లం చేర్చుకునే అలవాటు చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది, బాగా డిఫరెంట్గా ఉంటుంది. సాదా మసాలాలు ఎప్పుడు వచ్చేలాంటి అల్లం వెల్లుల్లి వాసన రాకుండా అల్లము, పచ్చిమిర్చి వీటి వాసన చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా లేవు, అల్లం చిన్న ముక్కలు తరిగి పెట్టాను. ఆలూలు ఉడికిచ్చిన ఆలూలు ఉన్నా కూడా చేయొచ్చండి, కానీ నేను కూరతో పాటే ఉడకబెట్టే ప్లాన్లో ఉన్నాను. 1 స్పూను 2 స్పూన్లు నూనె కొంచెం కాగనిచ్చి ఆవాలు వేద్దాం. 1 చిన్న స్పూను ఆవాలు చిటపట్లాడంగానే 1 చిన్న స్పూన్ జీలకర్ర. దీంట్లో మనం తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లము కట్ చేశాను, అది కూడా పెడతాం. 1 రెబ్బ కరివేపాకు. అల్లము, పచ్చిమిర్చి వేగనిస్తే వాసన చాలా బాగుంటుంది. 1 చిటికెడు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేద్దాం. చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఆలుగడ్డలు, ఈ బంగాళదుంపల్ని ముక్కలు తరిగించుకోండి. మరీ చిట్టి ముక్కలు చేసుకోకర్లేదండి, ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది. ఈ ముక్కలు వేసేద్దాం ఇందులో. స్టవ్ సిమ్లో పెట్టి ఈ ముక్కలకి సగానికి అంటే ఇంచుమించుగా 1 కప్పు నీళ్లు పోసేయండి. ఇందులో తడికి మెల్లిగా ముక్కలు, ఈ ఆలు ముక్కలు ఉడికిపోతాయి. ఒకవేళ మనం కుక్కర్లో పెట్టుకున్న ఆలు ఉందనుకోండి, అప్పుడు ఇంకా స్పీడ్గా అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కానీ దీని రుచి డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్కల్లో నీళ్ళు పోసేసి మూత పెట్టేద్దాము, తాపీగా ఉడకనేద్దాం. ముక్కలు ఉడికిపోయిన తర్వాత మిగిలిన కూర. ఆలు ముక్కలు ఉడికిపోయినాయి చూడు, ముక్క ఉడికింది తెలుస్తోంది కదా. ఆలు ముక్కలు ఉడికాక టమాటా సన్నటి ముక్కలు తరిగి పెట్టానండి. ఒకవేళ మీకు చెప్పే కదా చాయిస్ లేదు, టమాటాలు వేయము అంటే మానేయండి. దాని బదులు 1 స్పూన్ పెరుగు వేసుకుంటే బాగుంటుంది, చిన్న పులుపు వస్తుంది. ఈ కూరకి సరిపడా ఉప్పు వేసేద్దాం. మనం పాలకూరతో చేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి. పాలకూరలో సహజంగానే సోడియం ఉంటుంది. కారం వేసేద్దాము. తర్వాత 1 చిన్న స్పూను ధనియాల పొడి. ఏమైనా కూర కారాలు లాంటివి ఇంట్లో చేసి పెట్టుకున్న ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతి వేద్దాం, దీనికి ఒక డిఫరెంట్ వాసన తీసుకొస్తుందండి. జనరల్గా కసూరి మేతిలో అడుగున ఇసుకుండేందుకు అవకాశం ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని జల్లెట్లో పోసి జల్లించేస్తే వచ్చేస్తుంది కిందకి, లేదా నీళ్ళలో వేసి వీటి పైన తేరిందని తీసుకోవాలన్నమాట. ఇసుక అడుగుకి చేరిపోతుంది కదా. 1 నిమిషం మూత పెట్టి ఈ టమాటా ముక్కలు, ఉప్పు సరిపడా మొత్తం వేసాం కదా, అది మగ్గిపోయేదాకా అటు పెడతాం. సో మన కూర దాదాపుగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దాం, పాలకూరకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, దీన్ని పైన పెట్టేద్దాం. మీకు ఏమైనా అనుమానంగా ఉంటే కూరలో ముందే ఒకసారి ఉప్పు చూసుకోండి. పాలక్ వేసాక పైన ఉప్పు వేసారో ఎక్కువైపోతుంది. మొత్తం పరిచేసి కొంచెం ఎక్కువ ఆ కూర కూడా వేసుకోవచ్చు. 6-8 కట్టలు ఈజీగా పట్టేస్తాయి. ఈ మొత్తం కూర మగ్గితే ఇంక పెద్దగా ఏం కనిపించదు. మూత పెట్టేద్దాము, కూర మగ్గాక కలుపుదాం. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఆ కూర సగానికి పైగా మగ్గిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే తిరిగేసేద్దాం ఒకసారి. సిమ్లో ఉడికితే చాలా బాగుంటుందండి, కొంచెం ఓపిక్గా చేయాలి. వంటకం సింపులే కానీ 1 రవ్వ టైం టేకింగ్.
మనం ఆలు మేథీ కూడా చేసుకోవచ్చండి. అది ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. పాలకూర రుచి కంటే మెంతికూర ఎక్కువ రుచి. ఇది బాగుంటుంది ట్రై చేస్తే. మనకు నచ్చింది అనుకోండి, పిల్లలకి ఒక వెరైటీగా చేసి పెట్టచ్చు కదా. మామూలుగా మనం పాలక్ పన్నీర్ అలా చేసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర పన్నీర్ ఉంటే పైన కొంచెం కోరి వేసుకోవచ్చు. దీన్ని కొంచెం రిచ్గా చేసుకోవచ్చు అనమాట. కూరలో తడి తగ్గేదాకా ఒక 2 నిమిషాలు అటు ఇటు కదిపి తడి ఎవాపరేట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, ఆలు పాలక్ కూర రెడీగా ఉంది. ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. వద్దనుకుంటే టమాటా మానేయచ్చు. 1 స్పూన్ గట్టి పెరుగు, కొంచెం సారుగా ఉన్నదైతే మరీ మంచిది. కొంచెం చిన్న పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. అది వేసేసి తర్వాత మనం పాలకూర వేస్తే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.